ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు మీ ఫోన్స్కి మెసేజెస్ చేసి లేదా ఫోన్ చేసి ఓటీపీస్ అడిగినప్పుడు అస్సలు షేర్ చేయకండి. స్కామ్స్ నుంచి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. అయితే మేడ్చల్ దగ్గరలోని మల్కాజ్గిరి దగ్గర ఓ ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్కి సంబంధించి ఇప్పుడు ఎవరెవరైతే మటన్ తినడానికి వెళ్తున్నారో, అదేవిధంగా బ్లడ్కి సంబంధించి మీరు ఎక్కడన్నా బ్లడ్స్ ఇచ్చినా, అదేవిధంగా మీ బాడీలోకి ఇతర బ్లడ్ వస్తుంది అంటే ఆ బ్లడ్ మనిషిదా కాదా అనేది తెలుసుకోవాల్సిన స్టేజ్కి వచ్చాం. అంటే అక్రమాలు చేయడము, అదేవిధంగా ఇల్లీగల్ కార్యక్రమాలు చేయడానికి రోజు రోజుకి జనాలు కొత్త కొత్త దారులను వెతుక్కుంటూ ఉన్నారు. అయితే ఇదే క్రమంలో మనకి ఇంకొక విషయం బయటకు వచ్చింది. అయితే ఈ ఏరియాలో ఓ వెటర్నరీ డాక్టర్ ఓ మటన్ షాప్ అయిన రోజువారీ మేకలు గొర్రెల రక్తాన్ని తీసుకొని ఆ రక్తాలను ఆ వెటర్నరీ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనదే మనుషులలో ఆ బ్లడ్ని ఎక్కించే ప్రయత్నాలు చేస్తున్నారట. అయితే ఇలాంటి ఘటన ఒకటి బయటపడడంతో అక్కడ స్థానికులలో చాలామంది ప్యాకెట్లుగా అసలు ఏం తీసుకెళ్తున్నారు ఏంటి అని చెప్పేసి ఆరా తీయగా 180 ప్యాకెట్లు దొరికినాయి. అది కూడా అటు గోట్స్ అదేవిధంగా షీప్స్కి సంబంధించిన అంటే మేకలు గొర్రెల అటు బ్లడ్ అక్కడ దొరకడంతో అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అవాక్కయ్యారనమాట. అయితే ఆ బ్లడ్ని తీసుకువెళ్ళి అటు హ్యూమన్స్కి సంబంధించి కూడా యూజ్ చేస్తున్నారని, అదే కాకుండా ఆ వ్యక్తులు ఆ డాక్టర్ ఇంకా ఈ మటన్ షాప్ వాళ్ళిద్దరూ కలిసి గత కొన్ని రోజులుగా ఈ కార్యక్రమాలు నడుపుతూ ఉండడంతో ప్రజెంట్ అది పోలీసుల కంట చిక్కిన వెంటనే అక్కడికక్కడే వాళ్ళని నిందితుల్నిద్దరిని పట్టుకోవడం కూడా జరిగింది. కానీ ఇది విన్న తర్వాత ఎవరెవరైతే యానిమల్ లవర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూగ జీవాలకు సంబంధించి ఇలా హింసించి వాటి రక్తాన్ని తీసుకుంటే అవి తొందరగా చనిపోతాయి. నిజానికి ఓ జీవి నుంచి అది ఏదైనా సరే ఎక్కువ మోతాదులో మనం బ్లడ్ని కంటిన్యూస్గా డ్రైన్ చేస్తూ ఉంటే ఆ ఏదైతే పశువు ఉంటుందో అది తొందరగా చనిపోతుంది. అది ఇల్లీగల్ కార్యక్రమం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అసలు అలా కంప్లీట్గా డైరెక్ట్ బ్లడ్ తీయకూడదు. ఎప్పుడైతే మనకి మటన్ కోస్తామో అప్పుడే ఆ బ్లడ్ అంతా కూడా తీస్తారు నార్మల్గా. కానీ కొందరు ఏంటంటే కావాలనే ముందస్తుగా తీసేసి ఈ బ్లడ్లను సరఫరా చేయడం. ఎందుకంటే ఈ బ్లడ్లో ఏవైతే ఆ బ్లడ్కు ఉండే క్వాంటిటీ ఉంటుందో అది 30 రూపాయలు 40 రూపాయలు ఆల్మోస్ట్ కేజీ 100 రూపాయల వరకు పలుకుతుందన్నమాట. దానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే మనకి ఎప్పుడైనా ప్లేట్లెట్స్ పడిపోయినప్పుడు చాలామంది డాక్టర్స్ కూడా దాన్ని సజెస్ట్ చేస్తూ ఉంటారు. కానీ దాన్ని ఆ బ్లడ్ని మనం ఉడకబెట్టుకొని తినడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. కానీ డైరెక్ట్గా మన బాడీలోకి ఇన్సర్ట్ చేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉండవు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఆ మనిషి ప్రాణం పోయే అవకాశం కూడా ఉంటుంది. అయితే మేడ్చల్ దగ్గర జరిగిన ఈ ఇన్సిడెంట్కి సంబంధించి కీసరా పోలీసులు అయితే వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్నప్పటికీ కూడా చాలామందిలో ఓ భయం అయితే ఉండిపోయింది. మెయిన్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు 180 ప్యాకెట్స్ దొరికాయి. అంటే దీనికంటే ముందు వాళ్ళు ఎన్ని ప్యాకెట్స్కి సంబంధించి వాళ్ళు అంటే ముందు ఇంకెన్ని తీసుకున్నారో వాటికి సంబంధించి ఇంకెలాంటి డీటెయిల్స్ లేవు కదా. అంటే ఎన్ని రోజుల నుంచి నడుపుతున్నాయి, నెలల నుంచి నడుపుతున్నారు అనేది కూడా ఎలాంటి క్లారిటీ లేదు. అయితే ఈ వార్తకి సంబంధించి మనకి తెలిసిన దాని ప్రకారంగా చూసుకుంటే ఈ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్లో కూడా ఈ మేక రక్తానికి మంచి డిమాండ్ ఉంటుందన్నమాట. ఆ మేక రక్తం నుంచి కొన్ని మనము ఏదైతే తాగే వ్యక్తులకు కానివ్వండి లేదా మెడిసిన్స్లో ఆ కొన్నిట్లలో వాడుతూ ఉంటారనైతే ఒక రీసెర్చ్ ప్రకారం ఒక దగ్గర చూశాను. కానీ అది వాడే పద్ధతి ఉంటుంది. ఆ బ్లడ్ని ఏదైతే ఉంటుందో మనం సినిమాలలో కూడా చూస్తాం. అదేవిధంగా చాలా ప్రాంతాలలో ఇప్పటికీ కూడా హైదరాబాద్లో ఎన్నో ఇండ్లలో ఆ రక్తాన్ని ఉడకబెట్టి దాన్ని తింటారు, మేక రక్తాన్ని. బికాస్ అది బాడీకి మంచి చేస్తుంది కాబట్టి. కానీ ఆ రక్తాన్ని బాడీలోకి ఇన్సర్ట్ చేసే కార్యక్రమాలు చేయడము ఇలాంటివన్నీ చేస్తూ ఉండడంతో వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి జంతు ప్రేమికులు అయితే ఇప్పుడు చెప్తున్నారు. మరి ఈ వార్త విన్న తర్వాత మీరేమనుకుంటున్నారు? ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉంటే అసలు ఇల్లీగల్ కార్యక్రమాలకి ఎలాంటి అంటే ఎన్ని తోవాలు ఉన్నాయి, ఐ మీన్ ఎన్ని దారులు ఉన్నాయి అనేదైతే క్లియర్గా అర్థమైంది. అంటే రోజు రోజుకి ఇల్లీగల్ కార్యక్రమాలు చేసే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. అంటే అడ్డదారులలో వెళ్ళి డబ్బులు సంపాదించాలి అనుకోవడం ఒక అంతుకి పిచ్చితనమే. కానీ ఇలా రక్తాలు అమ్ముకొని అది కూడా మేకలై అటు
గొర్రెలై ఇవి రక్తాలు అమ్ముకుని బతికే అంత బతుక అది కూడా బతికేనా అని చెప్పేసి కూడా నిజంగా నేను అంటున్నా. మరి ఈ విషయం పైన మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇది వాడి వీడియో, ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటే కీప్ వాచింగ్ మనం టీవీ.